నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్, లీగల్ క్యాపిటల్ నుంచి. ఈ మధ్య తరచుగా పెళ్ళైన అబ్బాయిలు మా దగ్గరికి వస్తున్నారు. సార్, మరి మాకు మ్యారేజ్ అయింది, మా వైఫ్ మా పేరెంట్స్తో అడ్జస్ట్ అవ్వట్లేదు, మా ఇంట్లో కూడా ఉండనంటుంది, కారణం లేకుండా గొడవలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మా అమ్మని బాగా హింస పెట్టారు, మా అమ్మని బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వేమైనా అంటే నేను చచ్చిపోతా అని. లేకపోతే మా అమ్మని కొట్టింది, మా నాన్నని కొట్టి మళ్ళీ మా మీదే కేసు వేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఇలాంటి కేసెస్ అబ్బాయిల దగ్గర నుంచి కొత్తగా పెళ్ళైన అబ్బాయిల పాపం మా దగ్గరకు వచ్చి బాధపడటం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ డిప్రెషన్లోకి, దీనివల్ల వాళ్ళ జాబులు కూడా మానేసుకొని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో ఫాల్స్ అలిగేషన్స్ వేసి మా మీద కేసులు పెడితే మేము ఏం చేయాలి సార్ అని చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. మన వీడియోస్ చూసి డైరెక్ట్గా నన్ను అప్రోచ్ కూడా అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిలు మీరు ధైర్యం కోల్పోకూడదు. కంపల్సరీ మా లాంటి లాయర్స్ని అప్రోచ్ అవుతే మీకు కూడా మార్గాలు ఉంటాయి. మీ మదర్ని కనుక మీ భార్య హింస పెట్టుంటే మీ మదర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీ భార్య పైన వేయచ్చు. ఇది చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే కోడలికే రైట్స్ ఉంటాయి, కేసులు వేస్తానికి అత్తగారికి రైట్స్ ఉండవు అనుకుంటారు. చాలా రాంగ్ అది. మీ మదర్ కంపల్సరీ మీ భార్య మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయచ్చు. ఇవి చెప్పేవన్నీ అబద్ధాలు అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ ఆమె ముందే కేసు వేస్తే ఆ కేసు కొట్టేయచ్చు. ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి మనం దానికి తగ్గట్టుగా ధీటుగా మీ భార్యని 100% లీగల్గా మీరు ఫేస్ చేయొచ్చు. మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది తెలియక చాలా మంది డిప్రెషన్కి వెళ్తున్నారు. దయచేసి యువతకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి సమస్యలు మీరు ఎదురవుతున్నప్పుడు మళ్ళీ లాయర్స్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మీకు సరైన దారి చూపిస్తాం. మిమ్మల్ని ఆ టెన్షన్ నుంచి, ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. నమస్తే.